అలాగా టీతోని పొద్దున్నే ముచ్చట్లంతా అయిపోయిన తర్వాత, మా నాన్నేమో పందాలకెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారనమాట. నేనేమో గారెలకి పప్పు గ్రైండరేస్తున్నాను. మా అమ్మేమో మా పిల్లల బట్టలు ఐరన్ చేస్తుంది. మా ఆయనని, మా తమ్ముడు అంటే బావ, బామర్ది ఇద్దరూనేమో మంచి సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నారనమాట. ఎంత బిజీగా డిస్కషన్ చేస్తున్నారంటే, బిజినెస్ చేసేవాళ్ళు కూడా అంత బిజీగా ఉండరనమాట. అంత ఇది చేస్తున్నారు. అక్కడేం ఉండదు. అంత డొల్లా అంతే. ఇంక మన పనంతా గ్రైండర్ వేసుకోవడమే. ఈ గ్రైండర్‌తో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, నా చేత్తో 3 గుప్పులు పప్పు అవుతుందంతే. ఆ తర్వాత ఎక్కువేసామనుకోండి గ్రైండర్ తిరగట్లేదు. ఏదో చిన్న రిపేర్ వచ్చినట్టుంది గ్రైండర్ గూడా. సర్లేండి మనుషులకే రిపేర్‌లొస్తున్నాయి. మిషన్‌లో ఏమైనా పెద్ద లెక్క. ఎట్టాగెట్టాగా ఇంక పప్పంతా గ్రైండర్‌కేసేసాను. మా అమ్మేమో పొద్దున్నే బెల్లము తయారు చేసేసింది పాకానికి. అంటే బెల్లం గారెలకి. నేనింకా బెల్లం గారెలకి వాడలు బెల్లం గారెలకి బెల్లం ఏమంటది పప్పేస్తున్నాను. వడేస్తున్నాను. అబ్బా! మా ఆయన ఇలా పక్కనొచ్చి నుంచుండేసరికి నాకసలు దాని పేరు గూడా రావట్లేదు. అదే గారెలేస్తున్నానండి బెల్లం గారెలకి. ఒకటే చేత్తో వేయాలంట గారెలు. నేను గూడా మొన్న తెలుసుకున్నాను. నా ఫ్రెండ్ ఏసింది ఇలాగా. సరే మనం కూడా ట్రై చేద్దాం ఏమైంది అని చెప్పేసి ట్రై చేశాను. బానే వచ్చినాయి నాకు కూడాని. ఒకటే హ్యాండ్‌తో వేయాలంట గారెలెప్పుడు గూడా. నేనెప్పుడు గూడా 2 హ్యాండ్స్‌తో ఏస్తాను. మామూలుగా అయితే ఒక కవర్ మీద ఆయిల్ రాసి వేస్తారు. నేనైతే 2 హ్యాండ్స్‌తో వేస్తాను. 2 హ్యాండ్స్ అసలు వేయకూడదంట. ఒకటే దాంతో వేయాలంట. ఇంకిక్కడ ఫైనల్‌గా గారెల ప్రాసెస్ అంతా నాకే చెప్పేస్తుంది మా అమ్మ. మా అమ్మ అయితే లాస్ట్‌లో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంట కోసి మా ఆయనకి కారం గారెల్లాగా వేసింది. ఇంక దీని పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్‌లో ఏసానండి మొత్తం ఆయిల్ పీల్చేసుకున్నాయి అసలు. అమ్మో! నాకైతే భయమేసింది. పాడేద్దేమోనని. తర్వాత ఒక టిప్ ఉపయోగించాను. అదేంటో లాస్ట్‌లో చెప్తాను. ఇంకా అవన్నీ అయిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ అయిపోయిన తర్వాత మా అమ్మ పరమాన్నం కూడా చేసింది ఆ రోజు. వంటలు అవన్నీ అయిన తర్వాత నేను ఇంక ఈ శారీ కట్టుకున్నా. డ్రేపింగ్ పెద్దేమీ అనిపించలేదు నాకు. ఇంకా నీట్‌గా కట్టుకోవాలి. శారీ మోడల్ కూడా ఇంకా మంచిగా సెట్ చేసుకోవాలి. మా అమ్మ మా పెద్దమ్మోళ్ళకి, మా వదినోళ్ళకి పరమాన్నము అది ఇచ్చి రమ్మని చెప్పింది గారెలుని. ఇంకిదనమాట ఈ వీడియో. అలా కొన్ని పిక్స్ తీసేసుకున్నామండి ఇంకా. బాయ్ అండి. ఇంకా వీడియో ఉంది.